ఇంజినీరింగ్ కాలేజెస్లో ఎప్పటికీ చూడలేను అనుకున్నటువంటి కొన్ని అంశాలను ఈరోజు నేను గీతాంజలిలో చూశాను. నేను అనుకుంటూ ఉంటాను, జనరల్‌గా ఎప్పుడు ప్రొయాక్టివ్‌గా ఉండరు, ఇంజినీరింగ్ కాలేజెస్ అప్డేట్ కావు అని వ్యక్తిగతంగా నా అభిప్రాయంగా ఉండేది. ఈరోజు గీతాంజలిలో నా అభిప్రాయాన్ని రీరైట్ చేస్తూ వైస్ చైర్మన్ గారు నాకు అనేక విషయాలు చెప్పారు. చాలా సందర్భాలలో ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ టూల్స్ మీద పిల్లలకి అవగాహన ఉండదు. ఒకవేళ ఉన్నా అఫోర్డబిలిటీ ఉండదు. అఫోర్డబిలిటీ ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ ఉండదు. ఇట్లా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడే ఏఐ ఆర్కెస్ట్రేటర్ ల్యాబ్ లేకపోతే ఏఐ ఏజెంటిక్ ఏఐ ల్యాబ్ని కూడా మనం చూసాం. ఉన్నటువంటి అన్ని టూల్స్ జెమినై, గ్రాక్, ఓపెన్ ఏఐ, యాంథ్రోపిక్ లేనటువంటి టూల్ లేకుండా అన్నిటినీ వేసి వాళ్ళకి స్లాట్ బుకింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి అందిస్తున్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మనం చూస్తూ ఉంటాం. ఉడామిలో పోయి మనం ఆ కోర్స్ నేర్చుకుంటూ ఉంటాం, లేకపోతే మన 3 స్కూల్స్లో పోయి అవి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ స్వయంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి వైస్ చైర్మన్ గారు సో తన అనాలిసిస్ ద్వారా ఈరోజు ఉన్నటువంటి జెన్జీ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఈరోజు జెన్జీకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు, కానీ ఎక్కువ టైం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఒక టూల్ అనేది అయితే ఉందో, సో ఈ టూల్లో ఏంటంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా అన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ని 1-2 అవర్స్ లోపలే దాని యొక్క స్పైస్, దాని యొక్క యాక్చువల్ రిథమ్ ఏది ఉంది అనేది మనం పట్టుకునే దానికి ఒక టూల్ని ఫైండ్ అవుట్ చేసింది. సార్ మాటల్లో యాక్చువల్గా ఈ టూల్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేసినందువల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మనం ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ చాలా ఉన్నాయి. యూడెమీ ఉంది, కోర్సెరా ఉంది, deeplearning.ai ఉంది, NPTEL కూడా ఉంది మన ఐఐటి కోర్సెస్తోని. అన్నిట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ కోర్సెస్ అన్నీ మల్టిపుల్ వీక్స్ ఉంటాయి. అట్లీస్ట్ 4 వీక్స్, 8 వీక్స్, 12 వీక్స్ లాగా ఉంటాయి. చాలామందికి ఆ డ్యూరేషన్ చూసే భయపడతారు. ఆ కోర్స్ స్టార్ట్ చేసి ఒక కొత్తది నేర్చుకోవాలంటే అబ్బో ఇంత 3 మంత్స్ పెట్టాలా దీనికి టైం అని భయపడతారు. ఆర్ కొందరు ధైర్యం చేసి స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ వీక్స్లో బాగా ఎంత ఉంటుంది చేస్తారు. దాని తర్వాత ఒక 2-3 వీక్స్, 4 వీక్స్ తర్వాత వర్క్ ఎక్కువ అయ్యే కొద్దీ దాన్ని పక్కన పడేస్తారు. సో అలానే ఆగిపోతుంది వాళ్ళ లెర్నింగ్. అలా కాకుండా ఇప్పుడు జెన్జీలో ఉన్న షార్టేజ్ ఆఫ్ అటెన్షన్ స్పాన్కి మైక్రో కోర్సెస్ అంటే వేణుగోపాల్ సార్ చెప్పినట్టు 1 to 3 అవర్స్ మధ్యలో కోర్స్ కంప్లీట్ అయిపోవాలి. ఆ కోర్స్లో ఇన్డెప్త్ వెళ్ళలేరు, బట్ ది ఎసెన్స్, స్పైస్, హౌ టు యూజ్ ఇట్ ఆర్ అవేర్నెస్ పెంచుకోవడానికి చాలా పనికొస్తుంది. అట్లాంటి ఒక ప్లాట్ఫామ్ మనం గీతాంజలి స్టూడెంట్స్కి ఈ ఇయర్ స్టార్ట్ చేసాం. డేటా క్యాంప్ ప్లాట్ఫామ్లో ఏముంటుందంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, పైథాన్, ఆర్ అండ్ అన్నిటికంటే ఎక్కువ రీసెంట్గా జెన్ఏఐ. సో ఎల్ఎల్ఎం అండ్ జెన్ఏఐ, ఏజెంటిక్ ఏఐ అన్ని కాన్సెప్ట్స్ మీద కోర్సెస్ ఉంటాయి. సో మీరు చూస్తే ఇక్కడ ఓపెన్ ఏఐ ఏపీఐ కోర్స్, గిట్ కోర్స్, ఇంట్రొడక్షన్ టు ఎల్ఎల్ఎం ఇన్ పైథాన్ అన్ని కోర్సెస్ అలానే ఉంటాయి. పైథాన్, మాంగోడిబి, ఎస్క్యూఎల్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలాంటి చాలా కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ అన్నీ 3 అవర్స్ మ్యాక్సిమం 3 అవర్స్లో కంప్లీట్ చేసేస్తారు. అది అన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఒక కోర్స్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి జస్ట్ 2 మినిట్సే ఉంటాయి. లేకపోతే ఇక్కడ లెసన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ కోడ్ ఉంటుంది. ప్రతిదీ మనం చదువుతాము, యూట్యూబ్లో చూస్తాము, కానీ అది మనకు గుర్తుండదు. చేస్తేనే ఎక్కువ గుర్తుంటుంది అనే కాన్సెప్ట్ మీద అన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజెస్ చేశారు. ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ వస్తుంది, ఇక్కడ కోడ్ రాయాలి. కోడ్ కూడా మొత్తం రాయకుండా జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కోర్ పార్ట్స్ ఏదైతే ఉందో అదే రాయిపిస్తున్నారు. సో జెన్జీకి కరెక్ట్గా అలైన్ అయిన ప్లాట్ఫామ్ ఇది. ప్లాట్ఫామ్లో అన్ని కోర్సెస్, ఎల్ఎల్ఎంస్, ఏఐ అన్నీ నేర్చుకోవచ్చు. అలానే ఇక్కడ హింట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా స్టక్ అయితే వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చిన్న హింట్స్ తీసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ మనం గీతాంజలి స్టూడెంట్స్ అందరికీ ఇస్తున్నాము. అందరికీ ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ వాళ్ళు ఓన్గా నేర్చుకోవచ్చు. కమ్యూనిటీ డ్రివెన్ అంటే మొత్తం గీతాంజలి కమ్యూనిటీకి అడ్వాన్స్ కూడా కొన్ని కోర్సెస్ ప్యారలల్గా చేస్తున్నాం మేము ఈ ప్లాట్ఫామ్లో. అండ్ అకాడమిక్ కోర్సెస్కి కూడా ఇది టై చేసి వాళ్ళ అసైన్మెంట్స్ అన్నీ కూడా ఇందులో చేసేటట్టు కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. ఇదే కాకుండా వన్ మోర్ థింగ్ ఇంకోటి మనం ఏం చేస్తున్నామంటే ఏఐ టూల్స్ని లెవరేజ్ చేస్తూ వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఆర్ వాళ్ళ డిఎస్ఏ కాన్సెప్ట్స్ ఏమైనా క్లియర్ లేకపోతే, సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు కస్టమ్ జెమినై బాట్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇది ఒక జీసెట్ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ బాట్ ఇది. సో ఇది మనం హాయ్ కొట్టగానే నార్మల్ చాట్ జీపీటీ లాగా, జెమినై లాగా కాకుండా వెల్కమ్ టు ద టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్ ఆఫ్ కాగ్నిజెంట్ అని స్టార్ట్ చేసి టు అండర్స్టాండ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్టివ్లీ ఫస్ట్ రెజ్యూమే అప్లోడ్ చేయాలి.
ఆ రెజ్యూమే అప్లోడ్ చేసిన తర్వాత దాని మీద క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఆ బాట్తో మాట్లాడుకుంటూ ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర రెజ్యూమే లేదు, బట్ నేను వేరే చూపిస్తాను. ఒక డిఎస్ఏ అనుకున్నా, ఇది ఒక డిఎస్ఏ బాట్. సో ఇది డిఎస్ఏ ప్లేస్మెంట్ ట్యూటర్ బాట్ జీసెట్లో. హాయ్ అని కొట్టగానే ఇది జీసెట్ డిఎస్ఏ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీకు ఏ టాపిక్ మీద మాట్లాడాలని అడుగుతుంది. సరే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ నేర్చుకుందామని చెప్తాం. మనం ఒక టెక్స్ట్ బుక్ లాగా లెక్చర్ ఇవ్వడం కాకుండా అది టాపిక్ బై టాపిక్ స్టూడెంట్ని ఎంగేజ్ చేస్తూ ఈ బాట్ మాట్లాడుతుంది. అరేస్లోకి వెళ్దామని చెప్పి అరేస్లో పాయింట్ ఏంది, O(1) ర్యాండమ్ యాక్సెస్, దాంట్లో ఏమేమి ఉంటాయి, చూస్ అ స్పెసిఫిక్ ప్యాటర్న్, మన స్టూడెంట్ని ప్రతిసారి అడుగుతుంది. ఒక బాట్ లాగా మాట్లాడుకుంటూ మనం దేని మీద ఫోకస్ చేద్దాం ఏంటి అని అడిగి ఆ స్టూడెంట్ అవగాహన ఎంత ఉంది అందులో 2-పాయింటర్ టెక్నిక్ అని నేను ఆన్సర్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ ఆ స్టూడెంట్ అవగాహన ఎంత ఉంది ఆ టాపిక్ మీద అనేది అర్థం చేసుకుంటుంది. దాని తర్వాత చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుకుంటూ ఆ స్టూడెంట్కి క్లారిటీ వచ్చేలాగా గైడ్ చేస్తుంది ఈ ట్యూటర్ బాట్. ఓ ఎగ్జాంపుల్ ఇచ్చి దాని మీద పనిచేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ ఎక్కడైనా తప్పు చేస్తే డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఆ బాట్ వాళ్ళని కరెక్ట్ ఆన్సర్ వైపు గైడ్ చేస్తుంది. ఓ 2-3 సార్లు తప్పు చేస్తే అప్పుడు ఆన్సర్ చెప్పి ఎందుకో రీజన్ ఇస్తుంది. సో ఓవరాల్ ఒక పర్సనల్ ట్యూటర్ లాగా ఈ బాట్స్ పనిచేస్తాయి. ఇలాంటి మనం స్పెషలైజ్డ్ బాట్స్ తయారు చేసి పెట్టుకున్నాము ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం, సబ్జెక్ట్ ట్యూటరింగ్ కోసం అండ్ మెనీ అదర్ పర్పసెస్. సో కొన్ని టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డిజైన్, మనం కరికులంలో ఎక్కడ సిస్టమ్ డిజైన్ లేదు. సో దానికోసం ఒక సపరేట్ సిస్టమ్ డిజైన్ కోచ్ కూడా చేసుకున్నాం. అందులో ఎట్లా అంటే అది స్టార్ట్ చేయగానే ఊబర్, వాట్సాప్ ఇట్లాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ హౌ డు దే హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అట్ దట్ స్కేల్ అనేది ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎలా చేస్తారనేది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ వరకు వెళ్తుంది. అది టీచ్ చేస్తుంది మనకి. అంటే డేటాబేస్ 1 ఉండాలన్నా 10 ఉండాలన్నా ఆ 10 ఉంటే ఎట్లా ఉండాలి, ఆ 10కి డివైడ్ ఎలా చేస్తాము, మన సర్వర్స్ ఎన్ని ఉండాలి, మనకి ఫాస్ట్గా రెస్పాన్స్ రావాలి, వెబ్సైట్కి మనం కొట్టగానే తిరుగుతూ ఉంటుంది కదా, అట్లా తిరగకుండా ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలి, దానికి కేషింగ్ అని పెడతాం. ఆ కేషింగ్ అట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని ఈ సిస్టమ్ డిజైన్ కేస్ స్టడీ కోచ్ నేర్పిస్తుంది. ఇలాంటి బాట్స్ చాలా తయారు చేసి పెట్టుకున్నాము అండ్ వీఆర్ ఇన్కార్పొరేటింగ్ ఆల్ ఆఫ్ దీస్ AI టూల్స్ ఇన్ అవర్ టీచింగ్ ప్రాసెస్ డే ఇన్ అండ్ డే అవుట్ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్. ఓకే, సూపర్ ఉంది సార్. యాక్చువల్గా అయితే మీరు ఇంకా మరింత మంది స్టూడెంట్స్కి మరిన్ని LLM టూల్స్ అనుకోండి వచ్చేటువంటి టూల్స్ అన్నిటి కూడా ఇంట్రడ్యూస్ చేసి తెలంగాణకి రోల్ మోడల్గా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెరీ నైస్ టు బీ హియర్.